మనం చూసిన విధంగా భారత రాజ్యాంగంలోని హక్కులు యొక్క ప్రాథమిక హక్కులు 7 హక్కులు ఉన్నటువంటిది సవివరంగా తెలియజేయడం జరిగింది. అందులో మొట్టమొదటి హక్కు సమానత్వ హక్కు అన్నటువంటిది లాస్ట్ వీడియోలో మనం చూసాం. ఇప్పుడు స్వతంత్రపు హక్కు రెండో హక్కు అయినటువంటిది ఈ రాజ్యాంగంలో నుండి గ్రహించబడినటువంటి హక్కులలో రెండవ హక్కు స్వతంత్రపు హక్కు. ఈ యొక్క స్వతంత్ర హక్కు మరి ఆర్టికల్ 19 నుండి ఆర్టికల్ 22 వరకు ఈ స్వతంత్ర హక్కు గురించి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా కూలంకషంగాను వివరించి ఈ యొక్క భారత పౌరులకు అందించడం జరుగుతుంది. మరి స్వాతంత్ర హక్కు అంటే వ్యక్తి భారతదేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా స్వతంత్రంగా జీవించవచ్చు. తను జీవించేటువంటి విధానంలో ఎలాంటి ఆక్షేపణలు కానీ ఆంక్షలు కానీ స్థావరం లేకుండా తనకు కల్పించబడినటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారంగా స్వేచ్ఛగా ఎక్కడైనా స్వతంత్రంగా జీవించవచ్చు అని తెలియజేయటం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఆర్టికల్ 19లో 6 రకాల స్వతంత్ర లేదా స్వేచ్ఛ హక్కులు పొందుపరచడం జరిగింది. ఈ యొక్క పౌరులకు 6 రకాలైనటువంటి స్వేచ్ఛలు కల్పించడం జరిగింది. అవేంటో ఒకటి మనం ఈ ఆర్టికల్ వైజ్గా మనం చూద్దాం. ఆర్టికల్ 19లో 1వ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క దానిలో 6 ఆ యొక్క లక్షణాలుగా గుర్తించడం జరిగింది. ఒక్కొక్కటి మనం చూసినట్లయితే వాక్ భావ ప్రకటన స్వాతంత్రం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి తను మాట్లాడేటువంటి మాటలకు తను ఆ యొక్క మాటల ద్వారా తన యొక్క భావాన్ని వ్యక్తపరిచేటువంటి స్వాతంత్రాన్ని ఫ్రీడాన్ని కల్పించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. రెండోదిగా ఏమేమి తెలుస్తుందంటే సమావేశంలో ఏర్పరచుకునే స్వాతంత్రం. ఒక నలుగురు కలిసి ఒకసారి కూర్చొని వారి యొక్క భావాలను వ్యక్తపరచుకోవడానికి వారికి ఉన్నటువంటి సమస్యలను మరి వారి యొక్క సభ్యులతో తెలియజేసుకున్నటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని కూడా ఈ యొక్క ద్వారా పొందడం జరిగింది. సంఘాలను ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాతంత్రం. ఆ యొక్క కమిటీలో మరి కొంతమంది సభ్యులు కలిపి ఒక సంఘంగాను మరొక సమూహంగాను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ యొక్క హక్కు అన్నటువంటిది వారికి కావాల్సినటువంటి స్వాతంత్రంను పొందుపరచబడినట్లుగా మనం చూడగలవచ్చు. 4వది దేశవ్యాప్తంగా సంచారం చేసే హక్కు. మనం ఈ యొక్క దేశంలో ఎక్కడైనా స్వతంత్రంగా మరి తిరగవచ్చు. మరి ఎలాంటి ఆకాంక్షలు లేకుండా కూడా జీవించవచ్చు అని ఈ యొక్క హక్కు ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు. మనం నివాసం చేయడానికి కావాల్సిన ఒక ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో మన స్థిర నివాసం చేయడానికి గల కావాల్సినటువంటి ఆ యొక్క ప్రాంతంని అనువుగా మనం జీవించడానికి కావాల్సినటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని కూడా ఈ యొక్క హక్కు పొందుపరచడం జరిగింది. మరి 6వదిగా మనం చూసినట్టయితే వృత్తి స్వాతంత్రం. ఈ యొక్క భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా తనకు నచ్చినటువంటి వృత్తిని తను ఏ యొక్క వృత్తిని అయితే చేయదలుచుకున్నాడో అది నిర్మోహమాటంగాను తన యొక్క భావాలకు అనుగుణంగాను చేసుకోవడానికి కావలసిన స్వాతంత్రం కూడా ఈ యొక్క స్వాతంత్ర హక్కు ద్వారా మరి తను పొందడం జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్స్ 19లో 7 స్వతంత్ర హక్కులు 7 స్వాతంత్రాలు ఉండేటువంటిది తెలియజేస్తుంది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 సంవత్సరంలో ఆస్తి స్వాతంత్రం 19(1)(f)ని ఆస్తి హక్కు నుండి తొలగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గ్రహించుకోవాల్సినటువంటి విషయం చాలా స్పష్టంగా మరి తెలుసుకోవాలన్నమాట. మరి ఆస్తి హక్కును మరి దేని నుండి తొలగించారంటే 19(1)(f) ద్వారా ఈ యొక్క ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆస్తి హక్కు మీద ఉన్నటువంటి దాని గురించి కూడా కొద్దిగా మరి మనసు పెట్టాలని తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క 6 స్వతంత్ర హక్కులను మరి మనం చూసాం. అవి ఏ విధంగా ఉన్నటువంటివి మనం చూస్తున్నాం అన్నమాట. మరి హేతుబద్ధమైనటువంటి పరిమితులు అంటే యొక్క రాష్ట్రంలో నివసించడానికి అనుకూలంగా
మరి వారికి ఉపయోగకరమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఆ యొక్క పరిమితులు కూడా మనం ఈ యొక్క హక్కు ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒకటి, దేశ సార్వభౌమాధికారం. రెండోది, దేశ సమైక్యత సమగ్రత. 3, విదేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం. 4, ప్రజాబద్ధత. 5, నైతికత. 6, కోర్టు ధిక్కరణ. 7, శాంతి భద్రతలు. 8, ప్రజా ఆరోగ్యం. ఈ విధమైనటువంటి మరి స్వాతంత్రాలను ప్రతి ఒక్క భారతీయుడు కూడా అనుభవించవచ్చు అని మనకి స్వాతంత్ర హక్కు ద్వారా చాలా స్పష్టంగాను వివరంగాను కూలంకుషంగాను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన యొక్క స్వాతంత్ర హక్కు ద్వారా తన యొక్క భావనను తెలియజేయాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారంగా మనం చూసినట్లయితే విద్యా హక్కు రైట్. ఆర్టికల్ 21A ఏమని స్పష్టంగా తెలియజేస్తుందంటే, ఈ యొక్క నిబంధన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో చేర్చడం జరిగింది. దీని ద్వారా 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్య అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి విద్యా హక్కు చట్టం 2019 సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగిందనమాట. ఈ చట్టంను దేశవ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక బిట్ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఏమని అడగచ్చు అంటే, విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 2019 సంవత్సరం ఏప్రిల్ 1న ఈ యొక్క విద్యా హక్కు చట్టం అమలులోనికి రావడం జరిగిందిగా గ్రహించవచ్చు. ఏ వయసు నుండి ఏ వయసు ఉన్నటువంటి బాలులను ఈ యొక్క విద్యా హక్కు చట్టం ద్వారా మరి విద్యను అభ్యాసించటకు ఏ వయసు వారిని తీసుకోవడం జరిగిందని కూడా ఇక్కడ ఒక బిడ్గా అడగడానికి అవకాశం ఉంది. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి బాలబాలికలను ఈ యొక్క విద్యా హక్కు చట్టం ద్వారా తీసుకోవడం కూడా జరుగుతుందని మనం ఆర్టికల్ 21A ప్రకారంగా స్పష్టంగాను వివరంగాను తెలియజేస్తుంది. ఈ యొక్క విద్యా హక్కు చట్టం అన్నటువంటిది అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ గవర్నమెంట్ స్కూళ్ళలోనూ కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఈ యొక్క ఇందులో మరి ఈ యొక్క హక్కుకు దారుడుగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న మొత్తం సీట్లలో 25% సీట్లు పేద పిల్లలకు కేటాయించాలి. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఒక సీటు కూడా ఖాళీగా ఉండదని ఈ యొక్క ఆర్టికల్ 21A ద్వారా చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. పాఠశాల ప్రవేశం కొరకు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు పెట్టుకోవద్దని కూడా ఈ యొక్క విద్యా హక్కు చట్టం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 6 సంవత్సరాల వయసు దాటిన పిల్లలను తల్లిదండ్రులు కోరుకున్న తరగతిలో ప్రవేశం కల్పించవచ్చు. బోర్డు పరీక్షలు వంటివి తప్పనిసరిగా పాస్ కావాలని పేర్కొనకూడదు. అందుకే ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మధ్య నిష్పత్తి 1:30 నిష్పత్తిగా ఉండాలని ఈ యొక్క చట్టం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ చట్టం అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65.65:35 నిష్పత్తిలో మరి కేంద్రము రాష్ట్రము భరించాలని చాలా స్పష్టంగా ఈ యొక్క హక్కు ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి స్వాతంత్రపు హక్కును కలిగినటువంటి వారుగా ఇది 2వ హక్కు. ఈ యొక్క 2వ హక్కులో ఉన్నటువంటి ఇప్పటి వరకు క్లుప్తంగాను వివరంగాను చెప్పినటువంటి ఆ యొక్క హక్కులను మనం గనక పాటించినట్లయితే భారతదేశం భావితరాలకు మరి ఒక ఆదర్శప్రాయంగా నిలవగలుగుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయాలని తెలియజేస్తున్నాను. మీ యొక్క సలహాలను గాను మీ యొక్క అభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే వాటిని సవివరంగా నాకు అందించగలిగినట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు నాకు పంపించగలిగినట్లయితే మెరుగైన సమాచారంతో నేను మీకు మెరుగైనటువంటి సమాచారం అందిస్తానికి నా వద్దుగా నేను మీకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.